హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ వంటకాలు. ఫ్రెండ్స్, ఇవాళ నేను ఒక మంచి రెసిపీతో మేము ముందుకు వచ్చాను. ఇవాళ రెసిపీ వచ్చేసి స్పైసీ అండ్ టేస్టీ చికెన్ ఫ్రై. చికెన్ ఫ్రైని ఇలా డిఫరెంట్గా చేసుకోండి, చాలా బాగుంటుంది. ఫస్ట్ టైం వంట చేసేవారికి అలాగే బ్యాచిలర్స్ కూడా ఈ చికెన్ ఫ్రై చాలా బాగా కుదురుతుంది. చాలా సింపుల్గా రెడీ చేసుకోవచ్చు. నోట్లో అలా మెల్ట్ అయిపోతుందండి, చాలా సూపర్గా ఉంటుంది. మరి సింపుల్ అండ్ టేస్టీ చికెన్ ఫ్రైని ఎలా రెడీ చేసుకోవాలి, దాని ప్రాసెస్ ఏంటో చూద్దాము. నేను ఇక్కడ చికెన్ ఫ్రై రెడీ చేసుకోవడానికి కేజీ స్కిన్లెస్ చికెన్ తీసుకున్నాను. ఆ చికెన్ని 2 సార్లు కడిగి ఒక బౌల్లోకి కానీ బాండీలోకి తీసుకోవాలి. తర్వాత అందులో 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. చూపించిన స్పూన్తో 1.5 టీ స్పూన్ కారం వేసుకున్నాను. మీరు మీ స్పైసీని బట్టి కారం వేసుకోవాలి. ఆ తర్వాత 1 టీ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ మిరియాల పౌడర్. మిరియాలని కచ్చపచ్చగా దంచి దీనిలో వేసుకోవాలి. తర్వాత 1/2 టీ స్పూన్ జీరా పౌడర్, తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు, టూ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. నేను ఇక్కడ చిన్న స్పూన్తో తీసుకున్నాను. మీరు ఒకవేళ పెద్ద స్పూన్తో వేసుకున్నట్లయితే 1 టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత అందులో 2 టీ స్పూన్ పెరుగు వేసుకోవాలి. నేను ఇక్కడ పెరుగుని చిలికి వేసుకున్నాను. ఆ తర్వాత అందులో 2 టీ స్పూన్ టమాటో సాస్ వేసుకోవాలి. టూ టీ స్పూన్ నిమ్మరసం వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ చికెన్ ముక్కలో పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా చేసి పెట్టారనుకోండి, అద్రిపోద్ది, మిమ్మల్ని మెచ్చుకోక మానరు. చాలా సూపర్గా కుదురుతుంది. ఎవరైనా లొట్టలు వేసుకొని తినాల్సిందే, అంత రుచికరంగా ఉంటుంది. చాలా సింపుల్ అన్నీ. బాగా కలుపుకున్న తర్వాత దానిపై మూత నుంచి 1 గంట సేపు మ్యారినేట్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఫ్రిడ్జ్లో 1 గంట పెట్టాను. గంట తర్వాత చూడండి, మనం వేసుకున్న మసాలాలను చికెన్కి బాగా పట్టాయి. ఇలా చికెన్ పట్టించి మ్యారినేట్ చేసుకోవడం ద్వారా మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ ముక్క నుండి సపరేట్ కాకుండా ముక్కకు బాగా పట్టి వాటన్నిటి ఫ్లేవర్తో చికెన్ ముక్కలు చాలా రుచికరంగా ఉంటాయి. ఫ్రిడ్జ్ నుండి తీసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ పైన ఒక వెడల్పాటి ప్యాన్ పెట్టుకొని అది వేడిన తర్వాత అందులో ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. నేను ఇక్కడ 5 టీ స్పూన్ ఆయిల్ వేసాను. ఆయిల్ వేడిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ ముక్కలను వేసుకోవాలి. చూడండి, మనం వేసుకున్న మసాలాలు ముక్కకు చాలా బాగా పట్టాయి. నేను ఇది ఫ్రిడ్జ్లో పెట్టాను కాబట్టి ఇలా మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ ముక్కల్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. దీన్ని ఫ్రై చేసుకునేటప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే చికెన్ ముక్కలు చాలా సాఫ్ట్గా ఉడికిపోతాయి. మనం ఫ్రై ఎక్కడ కూడా వాటర్ వేసుకోవట్లేదు కాబట్టి దాంట్లో ఉన్న తేమతోటే మనకి చికెన్ చక్కగా ఫ్రై అయిపోతుంది. స్టవ్ని సిమ్లో పెట్టుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టినట్లయితే చికెన్ మాడిపోతుంది, పైన కలర్ వచ్చేస్తుంది, లోపల పచ్చి పచ్చిగా ఉంటుంది. అలా కాకుండా స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఉడికించుకున్నట్లయితే చాలా సాఫ్ట్గా ఉడికిపోతాయి. బాగా కలుపుకున్న తర్వాత దానిపై మూత నుంచి మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకున్నట్లయితే చికెన్ ముక్కలు సాఫ్ట్గా ఫ్రై అయిపోతాయి. మధ్య మధ్యలో కలుపుకుంటూ మనం ఈ చికెన్ని ఫ్రై చేసుకోవాలి. మరలా దానిపై మూత నుంచి మనం ఈ చికెన్ని ఉడికించుకోవాలి. చూసారా, అది దాంట్లో ఉన్న ఎసరంతా ఇంకుతుంది కదా, కొంచెం ఎసరు దగ్గర పడుతుంది, మనకి చికెన్ ఇక్కడ ఫ్రై అయిపోతుంది. స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఉడికించుకున్నట్లయితే చికెన్ నిదానంగా ఉడుకుతుంది.
లోపల చాలా సాఫ్ట్గా ఉంటుంది. దాంట్లో ఉన్న ఎసరు మొత్తం ఇంకిపోయింది చూడండి. దాంట్లో ఉన్న ఎసరుతోటే చికెన్ అనేది సాఫ్ట్గా ఉడికిపోతుంది. తర్వాత మరలా దానిపై మూత నుంచి స్టవ్ని సిమ్లోనే పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇక్కడ చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. చూసారా ఎంత కలర్ఫుల్గా వచ్చిందో. మనం వేసుకున్న మసాలాలు ముక్కలకి చాలా బాగా పట్టాయండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఈ విధంగా డ్రైగా అయిన తర్వాత దానిపైన సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ చికెన్ ఫ్రై చాలా బాగుంటుందండి. అన్నంలోకి, చపాతీ, పూరీలోకి చాలా సూపర్గా ఉంటుంది. చూడండి, గుమగుమలాడే చికెన్ ఫ్రై చాలా ఈజీగా సింపుల్గా రెడీ చేసుకున్నాం కదా. చాలా బాగా రెడీ అయిపోయింది. చాలా సాఫ్ట్గా ఉడికిపోయాయి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవడమే చాలా సింపుల్ కదా. వంట రాని వారు కూడా చాలా ఈజీ వేలో ఈ చికెన్ ఫ్రైని రెడీ చేసుకోవచ్చు. ఇలా రెడీ చేసుకున్న దాన్ని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి, నోరూరించే చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. చూడండి ఎంత సింపుల్గా చేసుకున్నామో. చాలా కలర్ఫుల్గా వచ్చింది కదా. నేను వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కరెక్ట్గా సరిపోయాయి. మీరు ఇలాగే చేసుకుంటారని మీతో షేర్ చేసుకుంటున్నాను. మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదా. మరిన్ని ఇలాంటి ఎన్నో వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు తప్పక ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. బాయ్ బాయ్.